తిరుమల లడ్డూపై తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు కోన రఘుపతి. ప్రజల దృష్టిలో పూర్తిగా దిగజారిన బాబు మళ్లీ ఏదో ఓ రకంగా అబద్ధాలను నిజాలని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నిజాలను అంగీకరించి చంద్రబాబు ప్రజలకు భేషరుదుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబు ఆలోచనల్లోనే కల్తీ ఉందని, దాన్ని సరిచేసుకోవాలని చురకలంటించారు. బాత్రూమ్ క్లీనర్స్ యాసిడ్ వాడారంటూ దేవుడంటే భయం భక్తి లేకుండా మాట్లాడటం మరో పాపం అన్నారు కోన రఘుపతి. ఈ క్రమంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేటువంటి స్పృహ లేదు. దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అపకీర్తి పాలు చేస్తున్నాం, ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్నాం అనేటువంటి ఇసువంతా కూడా స్పృహ లేదు. మనకి రాజకీయమే కావాలి. ఈ రాజకీయంలో ఎవరినైనా వాడేసుకుంటాం. అది మనకున్నటువంటి నేర్పు. ఆ నేర్పుల్లోనే ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు కల్తీ కల్తీ అంటున్నారు. నేను అంటా ఉన్నాను కల్తీ అనేది మీ మైండ్లో ఉంది. కల్తీ చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచనలో కల్తీ ఉంది. ఆ కల్తీ ఉంది కాబట్టే మనం ఏమన్నా మాట్లాడగలుగుతా ఉన్నాం. కల్తీ ఎక్కడో లేదు, మీ మైండ్లో ఉంది. దాని ముందర ఒకసారి ప్రక్షాళన చేసుకోండి.